చంద్రబాబు సర్కార్ మీద కాపుల తిరుగుబాటు అంటూ ఓట్లు దండుకుని వివక్ష చూపుతున్నారంటూ మండిపాటు, హామీలు అమలు చేయకుండా దగా చేయడంపై సమరశంఖం. ఇటీవల రాజమహేంద్రవరంలో కాపు ఐక్యవేదిక భేటీ, వచ్చే నెల 4-5 తేదీల్లో తణుకులో కాపుగళం రాష్ట్ర స్థాయి సదస్సు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఎవరు పట్టించుకుంటారు? పర్టికులర్గా ఒక కులపరమైనటువంటి సదస్సుకి కాపుల్లో మెజారిటీ పవన్ కళ్యాణ్ని ఉన్నారు. అట్లాగే నాయకులు, కాపు నేతలు అనేక మంది జగన్తో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కానటువంటి ఈ నాయకులకి వచ్చే జనం ఎవ్వరు? అది కనుక కనీసం 10,000 మంది రాగలిగితే అప్పుడు సక్సెస్ అయినట్టు. అలా కాకుండా ఏ 100తో 200 మందితో అంటే ప్రచారం కోసం హడావిడి చేస్తున్నట్టు మాత్రమే ఉంటుంది. ఇంకోటి, కాపులకు అన్యాయం అని ప్రత్యేకించి ఏం లేదు. కాపు నేస్తం లాంటిది ఇచ్చిన తర్వాతనే కదా జగన్ని ఓడించినటువంటి సందర్భం ఉంది. కాపు నేస్తం ఇచ్చి కాపులకు సంబంధించిన పలు పథకాలు ఇచ్చాక కూడా ఓటమి అన్నటువంటి జరిగింది కదా. మరి ఇంకా అట్లాంటప్పుడు ఏ బేసిస్ మీద చేస్తారు? కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది చెక్ చేసుకోవాలి. అనవసరంగా పవర్ని కెలుకుతున్నారేమో తేల్చుకోవాలి.